ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 3. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మనము దేవుని స్వకీయ జనము గనుక మన పిలుపుకు పనికి తగినట్లుగా మనము జీవించవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. మన సంభాషణ ద్వారా, మన జీవన విధానము ద్వారా మనము దేవుని సొత్తైన వారమని, ఆయన స్వకీయ జనమని కనపరుచుకొనవలెను. ఆ వర్తమానముతోనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వెలుపలకు వచ్చిరి. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే దేవుడు ఈ మాటలను మోషే ద్వారా పలికెను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. ఇదే విషయమును మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో చదువుదము. మీరు దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అను మాటకు మార్జిన్లో కొలవబడిన ప్రజలు అని ఉన్నది. ప్రభు మనలను కొనుట వలన మనం ఆయనకు చెందుదుము. ఇదే తలంపును కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20లో చూచుచున్నాము. విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన మహిమను కనపరచు ప్రజలముగా నుండుటకు మనము కొనబడితిమి. మనము ప్రత్యేకించబడిన జీవితము జీవించవలసి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-9లలో అవిశ్వాసులను వివాహం చేసుకుని వారికి గంభీరమైన హెచ్చరిక గలదు. విశ్వాసుల మధ్య ఇది సామాన్యమైన బలహీనతగాను శోధనగాను ఉన్నది. నెమ్మదిగా వారిని ప్రభు వైపు త్రిప్పవచ్చును, లేక ఆకర్షించవచ్చుననే ఉద్దేశంతో వారు అవిశ్వాసులను వివాహం చేసుకుందరు. దానికి బదులు వారే అవిశ్వాసులై తమ పాలి భాగస్థుల ద్వారా వారి జీవన విధానము వైపు ఆకర్షించబడుదురు. రహస్యముగా వారితో కలిసి సినిమాలకు వెళ్ళుదురు. నెమ్మదిగా వారితో కలిసి లోక సంబంధులైన వారితో కలిసిపోదురు. వారి దేవాలయములకు కూడా వెళ్ళుటకు ప్రారంభించుదురు. మొదట రహస్యముగా ఈ కార్యములు చేయుదురు, ఆ తరువాత దేవుని ఇంటికి వచ్చుట పూర్తిగా మానివేయుదురు. దేవుడు నీకు ఖండితమైన కఠినమైన హెచ్చరికనిచ్చుచున్నాడు. శత్రువు నిన్ను మోసగించనీయకుము. నీ పరలోక స్వాస్థ్యమును పాలి భాగమును శత్రువు అపహరించనీయకుము. దేవుని వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి, దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 10వ వచనం. చాలామంది విశ్వాసులు అన్యుల చేత మోసగించబడిరి. 12-14 వచనములు. పిల్లలు జన్మించినప్పుడు, వివాహ సందర్భములలోనూ, సమాధి సమయములలోనూ చాలామంది విశ్వాసులు అన్యజనుల ఆచారములను అనుసరించుదురు. వారు ఆ విధముగా చేటుకు కారణం అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండుటే. కొందరు విశ్వాసులు అనుసరించు ఈ అన్య ఆచారములను దేవుడు ద్వేషించును. దేవుని వాక్యమే మన మార్గదర్శి. దేవుని సంపూర్ణతను, ఆయన పాలి భాగమును మనము సంపూర్ణంగా అనుభవించవలననినా మనము సంపూర్ణంగా ప్రత్యేక జీవితమును జీవించవలెను. మన జీవితములలో, కుటుంబములలో అన్ని రకములైన సంప్రదాయములు, ఆచారములను పూర్తిగా విడిచిపెట్టవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి, నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం. నీ మార్గమంతటిలో ఆయనను అనుసరించుటకు కావలసిన కృపను, బలమును
ధైర్యమును దయచేయమని ప్రభువును అడుగుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.